ఈరోజు కార్యక్రమంలో 100 ఏళ్ల క్రిందటి అత్యద్భుతమైన అసామాన్యమైన బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఒక తెలుగు ప్రముఖుడి జీవన రేఖల గురించి తెలుసుకుందాం. ఆయనకున్న బిరుదులు విశేషణాలు అసంఖ్యాకం. వాటన్నింటి గురించి తర్వాత వివరంగా తెలుసుకుంటాం కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ఆయన పేరు ఆదిభట్ల నారాయణదాసుగారు. వారి స్వస్థలం అజ్జాడ అగ్రహారం కాబట్టి అజ్జాడాదిభట్ల నారాయణదాసుగారయ్యారు. సంగీత సాహిత్య నృత్య కళారంగాల్లో ఆయనకున్న సాధించిన విజయాలకు, అశేష ప్రజ్ఞా పాటవాలకు, ఆయా రంగాల్లో ఆయనకు లభించిన పురస్కారాలకు సన్మానాలకు ప్రతీకగా శ్రీమత్ ముందు చేర్చి వారిని శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణదాసుగారు అని పిలవడం వారిని సరైన స్థాయిలో చూసినట్లు అవుతుంది. శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. వారి గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే తెలిసిన వారికి మరొకసారి గుర్తుచేసుకోవడానికి, ఇంకా తెలియని వారుంటే వారికి తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాను, ప్రసారం చేస్తున్నాను. ఎందుకంటే దాసుగారు ప్రతి ఒక్క తెలుగువాడు తప్పక తెలుసుకోవాల్సిన తేజోమూర్తి, విలక్షణ ప్రతిభానిధి. ఆదిభట్ల నారాయణదాసుగారు అనగానే వెంటనే గుర్తొచ్చేది హరికథా పితామహ అని, హరికథా సమ్రాట్ అని. హరికథ అనే ప్రక్రియకు దాసుగారు ఆదిపురుషుడు కాకపోవచ్చు, కాని ఆ కళారూపానికి ఒక హోదాని, హుందాని ఇచ్చి అత్యంత జనాకర్షక ప్రక్రియగా తీర్చిదిద్ది దేశం నలుమూలలా, ముఖ్యంగా తెలుగుదేశంలోని పల్లె పల్లెల్లోనూ తన ప్రదర్శనలతో ప్రచారం చేసి, హరికథాగానంలో అనేక ప్రయోగాలు చేసి, తన ముందు తన తర్వాత కూడా తనలాంటి హరికథా కళాకారుడు లేడు, ఇంక రాబోడు అని నిరూపించిన నిరుపమాన మేధావి ఆదిభట్ల నారాయణదాసుగారు. నిజానికి దాసుగారిని కేవలం హరికథా కళాకారుడు అని మాత్రమే పరిచయం చేయడం వారి బహుముఖ ప్రజ్ఞత్వాన్ని చిన్నబుచ్చినట్లవుతుందండి. హరికథారంగంతో పాటు సంగీత, సాహిత్య ఇంకా అనేక రంగాల్లో ఆయనకున్న ప్రజ్ఞ, ఆయన చేరుకున్న శిఖరాలు అసామాన్యం. సరాసరి జీవనరేఖల్లోకి వెళితే దాసుగారి ప్రతిభకు కొలమానాలైన ఈ శిఖరాలు కాలక్రమం ప్రకారం అక్కడక్కడా ఎదురై ఒక సమగ్ర రూపం కనిపించదు. అందుకని ముందుగానే వివిధ రంగాల్లో వారి ప్రత్యేకతలు, సాధించిన విజయాలు, అధిరోహించిన శిఖరాలు, సృష్టించిన రికార్డులు, వీటి గురించి బుల్లెట్ పాయింట్స్ లాగా తెలుసుకుందాం. దాసుగారి గురించి మొదటిసారి వింటున్న శ్రోతలకు కూడా వారి విశ్వరూపాన్ని సూక్ష్మంగానైనా సందర్శించినట్లు అవుతుంది. ఆదిభట్ల నారాయణదాసుగారు హరికథా కళాకారుడు, కవి, అనువాదకుడు, రచయిత, పండితుడు, బహుభాషావేత్త, సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, ఇవన్నీ ఇంకా ఎన్నో కూడా. అందుకే ఆయన్ను పూర్ణపురుషుడు అంటారు. హరికథలతో పండిత పామరుల్ని పరవశింపచేస్తే తాను వ్రాసిన గ్రంథాలతో పండితులను సైతం పాదాక్రాంతులను చేసుకోగలిగారు. ఆయన హరికథారంగంలోకి ప్రవేశించడానికి ముందు, ఆ తర్వాత ప్రదర్శించిన అద్భుతమైన విద్యల్లో కొన్ని సంస్కృతమైనా తెలుగైనా సరే చేతిలో పుస్తకాన్ని గిరగిరా తిప్పుతూ ఆ పేజీలను అనర్గళంగా పొల్లుపోకుండా చదవడం. ఒక్కసారి వింటే చాలు ఏ అంశాన్నైనా అక్షరం తడబాటు రాకుండా అప్పచెప్పడం, కోరిన తాళంలో పల్లవి పాడడం, పలు రాగాల్లో ఒకేసారి పాట పాడడం, తెలుగు సంస్కృతం 2 భాషల్లోనూ అడ్డులేకుండా కవిత్వం చెప్పడం, అష్టావధానంలోనూ అపూర్వ ప్రయోగాలు చేయడం, తెలుగు ఇంగ్లీషు
భాషల్లో ఆశువుగా పాటలు కూర్చుతూ శ్రావ్యంగా పాడడం, ఇంకా అనేకమైన విద్యలు ఇతరులెవరూ ఊహకైనా ఊహించనివి దాసుగారి సొంతమయ్యాయి. నారాయణదాసుగారు సుమారుగా 15 పైగా హరికథలు సొంతంగా రచించారు. వాటిల్లో కొన్ని ధ్రువచరిత్రము, అంబరీష చరిత్రము, రుక్మిణీ కళ్యాణము, జానకీ శపథము మొదలైనవి. తరువాత ఈ హరికథల్లో చాలా వాటిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వ్రాయడం కూడా దాసుగారికున్న ఒక ప్రత్యేకత. ఉదాహరణకు, మొట్టమొదటిసారి ఎవరినో చూసి తాను కూడా హరికథ చెప్పాలి అనుకున్నప్పుడు 19 సంవత్సరాల వయసులో తాను వ్రాసుకున్న హరికథ ధ్రువచరిత్రం. ఇంకోసారి ఛత్రపురంలో ఎవరో సవాల్ చేస్తే రాత్రికి రాత్రి వ్రాసేసి ధారణ చేసి మర్నాడు చెప్పిందే అంబరీష చరిత్రం. అది కూడా ఆయన 20 సంవత్సరాల వయసులో. ఒకసారి చేబ్రోల్లో శ్రోతలు హరికథ కాదండి, మాకు గిరికథ చెప్పండి అంటే తాను ముందు వ్రాసింది కాకుండా ఆశువుగా అప్పటికప్పుడు అల్లుకుని గోవర్ధనోద్ధరణము అనే హరికథ చెప్పారట. ఇంకా చాలా కాలం పిల్లలు లేకపోతే సంతాన ప్రాప్తి కోసమని 38 సంవత్సరాల వయసులో ఆయన వ్రాసిన హరికథ సావిత్రీ చరిత్రము. 50 సంవత్సరాల వయసులో భార్య చనిపోయినప్పుడు ఆమెకు ఆత్మశాంతి కలగాలి అని వ్రాసిన కథ యథార్థ రామాయణము. ఒక్క సంస్కృత పదం లేకుండా కేవలం అచ్చతెలుగు మాటలతో దాసుగారు వ్రాసిన చిట్టచివరి హరికథ తన 70 సంవత్సరాల వయసులో వ్రాసింది గౌరప్ప పెండ్లి. హరికథల్లో నృత్యం అన్న అంశాన్ని చేర్చింది కూడా నారాయణదాసుగారే అని విశ్లేషకుల అభిప్రాయం. ఇంకా హరికథాగానంలో ఆయన చేసిన కొన్ని విచిత్ర ప్రయోగాలు: కొన్ని గంటల్లోనే తెలుగులోనూ సంస్కృతంలోనూ వ్రాసిన కథను వెంటనే ఇంగ్లీషులోకి తర్జుమా చేసి చెప్పడం, సంస్కృతంలో చెప్పిన హరికథను రవీంద్రనాథ్ ఠాగూర్కు వెంటనే హిందీలో అనువదించి చెప్పడం, ఇలాంటివి. ఇంకా హరికథారంగం నుంచి మిగతా రంగాల విషయానికొస్తే ఆదిభట్ల నారాయణదాసుగారు శతక ప్రక్రియలో విశేషమైన కృషి చేశారు. కాశీ శతకం, ముకుంద శతకం, సత్యవ్రతీ శతకం మొదలైనవి. వీటిల్లో కూడా సందర్భం కోసం వ్రాసిన శతకాలున్నాయండి. తన 4గో అన్నగారు మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన తేరుకోవాలి అని ప్రార్థిస్తూ మృత్యుంజయ శతకాన్ని ఒక్క రాత్రిలో పూర్తి చేశారు. కేవలం కందపద్యాలతో ముకుంద శతకం వ్రాశారు. ఒకే సమస్యను 100 భావాలతో 100 పద్యాలుగా ఆసువుగా చెప్పారు. అదే సత్యవ్రత శతకం. ఇవి కొన్ని ఉదాహరణలేనండి. తరువాత దాసుగారి ఇతర రచనల విషయానికొస్తే ఆయన వ్రాసిన వివిధ సాహితీ ప్రక్రియల్లో గ్రంథాల సంఖ్య 50 పైగా ఉంటుందండి. వాటిల్లో కొన్ని ప్రత్యేకంగా పేర్కొనదగినవి: తన 24 సంవత్సరాల వయసులో బాటసారి అనే లఘుకావ్యాన్ని వ్రాసి దాన్ని తనే ట్రావెలర్ అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. తన 44 సంవత్సరాల వయసులో 298 శ్లోకాలతో 6 సర్గలుగా తారకం అనే ప్రబంధాన్ని వ్రాశారు. తన 70 సంవత్సరాల వయసులో పార్సీ భాషను అభ్యసించి ఉమర్ ఖయ్యాం రుబాయీల్ని సరాసరి పార్సీ నుంచి సంస్కృతంలోకి అనువాదం చేశారు. ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ వ్రాసిన ఉమర్ ఖయ్యాం ఆంగ్ల అనువాదాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. ఇంకా కాళిదాసు, షేక్స్పియర్ వీళ్ల రచనలను పోలుస్తూ విశ్లేషిస్తూ నవరస తరంగిణి అనే పుస్తకాన్ని వ్రాశారు. తన జీవిత చరమాంకంలో 4 ఏళ్లు శ్రమించి మిన్కీ మిన్క అనే ఆయుర్వేద గ్రంథం వ్రాశారు. సారంగధర నాటకం వ్రాశారు. ప్రహసనాలు వ్రాశారు. ఈ జాబితా ఇలా పెరుగుతూనే ఉంటుందండి. ఈ గ్రంథాల్లో చాలా వరకు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. తరువాతి రంగం సంగీత రంగం. ఆయన కర్ణాటక, హిందూస్థానీ 2 సంప్రదాయాల్ని జోడించి పాడేవాళ్లు.
దాసుగారు పాడిన గీతాల్ని మైసూర్ మహారాజా గారు ఫోనోగ్రామ్లో రికార్డు చేశారు కూడా. పల్లవి పాడడంలో ఆయనకు ఆయనే సాటి. వీణ అద్భుతంగా వాయించేవాళ్లు. 2 పాదాలతో 2 తాళాలు, 2 చేతులతో 2 తాళాలు వేసి పల్లవిని పాడుతూ కోరిన జాగాకు కోరిన ముక్తాయిలు వేసేవాళ్లు. ఇంకా అవధానాల్లో కూడా ఇలాగే ఇతర అవధానులెవరూ చేయని ప్రక్రియలు ఎన్నో ప్రవేశపెట్టారు. ఉదాహరణకు ఆల్జీబ్రా సమీకరణాన్ని నోటితో పరిష్కరించడం, ఇద్దరికి తెలుగులో ఇద్దరికి సంస్కృతంలో కవిత్వం చెప్పడం, కోరిన రాగాల్లో పురాణాలు చదవడం, ఇట్లా. ఇదంతా దాసుగారి బయోడేటాలాగా ఉంది కదండి. ఇంకా నేను చాలా క్లుప్తంగా చెప్పాను. ఆయన జీవిత చరిత్ర గురించి మాట్లాడకుండా కేవలం ఆయన ప్రజ్ఞాపాటవాల గురించి మాట్లాడ్డానికే కొన్ని గంటలు కావాలి. దాసుగారు ఇన్ని రంగాల్లో కృషి చేసింది హరికథాగానాన్ని కొనసాగిస్తూనే. 19 సంవత్సరాల వయసులో ప్రారంభించిన హరికథాగానాన్ని 80 సంవత్సరాల వయసుదాకా, అంటే సుమారు 60 సంవత్సరాలు నిరంతరం కొనసాగిస్తూనే పైన చెప్పిన ఇతర రంగాల్లో అన్ని అద్భుతమైన ప్రయోగాలు చేశారండి. ఆ హరికథలు చెప్పడం కూడా దేశమంతా పర్యటిస్తూ. పైగా హరికథ అంటే రాత్రి 9ంటికి మొదలుపెడితే తెల్లవారుజామున 3-4 గంటల దాకా కొనసాగేది, ఊరూరు తిరుగుతూ. ఇంత సుదీర్ఘమైన కథలు చెప్తూ మరి అన్ని పుస్తకాలు ఎప్పుడు వ్రాశారు, అన్ని అవధానాలు ఎప్పుడు చేశారు? ఇలాంటి వారిని గమనిస్తేనే అనిపిస్తుందండి, ఒక్క మనిషికి తన జీవితకాలంలో ఇన్ని విభిన్న రంగాల్లో ఇంత కృషి చెయ్యడం సాధ్యమేనా అని. అది నిజమే అనడానికి బోలెడన్ని ప్రమాణాలు, దాసుగారి సాహిత్యం కూడా ఇప్పటికీ లభ్యమవుతోంది. ఇంకా ఆదిభట్ల నారాయణదాసుగారి వివిధ రంగాల్లోని విశేష కృషి జాబితాకి ఇక్కడ కొంచెం సెమికోలన్ పెట్టి ఆయన జీవిత సంగ్రహాన్ని పరిశీలిస్తే ఆయన జీవించింది 1864 నుంచి 1945 దాకా, 80 సంవత్సరాల 6 నెలలు. వివిధ రంగాల్లో ఆయన కృషి ఎంత విలక్షణమైనదో ఆయన జీవన శైలి అంతకంటే విలక్షణమైంది. ఇంత సాహిత్యం సృష్టించారు అంటే వేదవేదాంగాలు, పురాణాలు, కావ్యాలు కూలంకషంగా అధ్యయనం చేసి ఉండాలి, వ్యాకరణ గ్రంథాలు ఔపోసన పట్టి ఉండాలి అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నట్లేనండి. నిజానికి ఆయన చదువు ఇంటర్మీడియట్ మించి సాగలేదు. అప్పట్లో ఎఫ్ఏ అనేవాళ్లు. వేదాలు, పురాణాలు, వ్యాకరణం ఏమీ గురుముఖంగా చదువుకోలేదు. ఆయన సంపాదించిన జ్ఞానమంతా అమ్మా నాన్న చదివే, చెప్పే కావ్యాలనుంచి, పురాణాలనుంచి విని నేర్చుకున్నదే. సంగీతమూ అంతే, అవధాన విద్య అంతే. కొంత వినడం, మిగతాదంతా ఆయన ఊహే. కొన్ని విషయాలు నమ్మశక్యంగా ఉండవు, కానీ దాసుగారు సాధించిన విజయాలకు రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నమ్మి తీరాలి. ఇన్ని సాధించిన వ్యక్తి ఎంత క్రమశిక్షణతో, నియమబద్ధ జీవనశైలితో ఉండి ఉంటారో కదా అనుకోవడం కూడా పొరబాటేనండి. దాదాపు 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా నారాయణదాసుగారిది విశృంఖల జీవితం. ఎవరి మాట వినేవారు కాదు. స్కూలుకెళ్లినా కుదురుండేది కాదు. ఎవరితోనైనా కుస్తీ పోటీలకు సై అనేవాళ్లు. విచ్చలవిడిగా ఊరు వెంబడి తిరిగేవాళ్లు. వీణ్ణి ఎలా అదుపులో పెట్టాలా అని అమ్మా నాన్నలు తలపట్టుకునేవాళ్లు. అలాంటి వ్యవహార శైలితో ఎదుగుతూనే మళ్ళా ఇంకోవైపు ఇదిగో ఇంతకుముందు చెప్పుకున్నాను చూడండి, అంత ప్రతిభ ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. ఇంత విభిన్న పార్శ్వాలతో జీవితాన్ని కొనసాగించడం దాసుగారికి మాత్రమే చెల్లింది. యవ్వనంలో వేశ్యలతో సహవాసం, గంజాయి, భంగు అలవాట్లు, వీటన్నింటి గురించి ఆయనే తన ఆత్మకథలో నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా వ్రాసుకున్నారు. అయితే ఇలాంటి అలవాట్లకి 25-30 సంవత్సరాల వయసులోనే స్వస్తి చెప్పారనుకోండి. తాను గొప్ప, తనే గొప్ప అని ఎప్పుడూ అనుకోలేదు, ఎవరి దగ్గర అనలేదు, సవాల్ చెయ్యలేదు. కాని ఎవరైనా ఎదురై నేనే గొప్ప అంటే మాత్రం వాళ్లని ఓడించేదాకా విశ్రమించేవారు కాదు. ఇంకా చాలా వివరాలు, ఆసక్తికరమైన సంఘటనలు సమగ్ర కథనంలో వస్తాయి.
దాసుగారి వ్యక్తిత్వాన్ని కొద్ది మాటల్లో చెప్పాలి అంటే డాక్టర్ యుఏ నరసింహమూర్తి గారు వ్రాసిన వ్యాసంలో నుంచి కొన్ని వాక్యాలు చదువుతాను. ఆట పాట అశుధార అసాధారణ పాండిత్యం అమిత ధైర్యం దాసుగారి ఖ్యాతికి కారణాలు. సంగీతం సాహిత్యం వేదం వారి కుల విద్యలు. సంగీత సర్వస్వాన్ని సర్కస్లో బంతులు విసిరేవాడిలాగా తన ఇష్టానుసారం మేళవించి ఎక్కడా శాస్త్రానికి లోపం రానియకుండా తన అపూర్వ సంగీత విద్యా వినోద కల్పన చేయడంతో తన సమకాలీనులలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. కళావంతులు కాని కాంతలతో కత్తు కలపలేదు. తన శిష్యులను కుమార్తెలతో సమానంగా పరిగణించారు. కళతప్పిన వారందరినీ కడుదూరంలో ఉంచారు. 25 వయసు నుంచి పరకాంతలను తల్లులుగా భావించారు. తన ప్రవర్తన అపవిత్రమని కొందరు హెచ్చరించినా మందలించినా ఆయన తన స్వభావాన్ని మార్చుకోలేదు, అవంత దాచుకోలేదు. అందుకే ఆయన స్వీయ చరిత్ర తెరిచిన పుస్తకం అయ్యింది. తనవిగాని ఇతరులవిగాని తప్పొప్పులు బాహాటంగా వెల్లడించడం ఆయన స్వభావం. పరుల లక్ష్యంగాని మరి ఏ విధమైన భయంగాని ఆయనకు ఎన్నడూ లేదు. ఆయన ఏకసంధాగ్రాహి. 3 ఏళ్ల వయసు నుంచి వచ్చిన కలలు కూడా ఆయనకి జ్ఞాపకంలో ఉండేవి. అకారణ వైరం, నిష్కారణ ప్రేమ, కొంతవరకు ఆయన విలాసాలు. ఆయనకు ముందు చూపే కాని వెనకచూపు లేదు. దాసుగారు మనిషిలో తప్ప జీవజలం అంతటిలోనూ దైవాన్ని చూసేవారు. మనుషుల్నెవ్వరినీ లెక్కజేసేవాళ్లు కాదు. ఎక్కడకు వెళ్ళినా అల్లరే, ఎక్కడకు వెళ్ళినా బహుమానాలే, ఎక్కడకు వెళ్ళినా పందేలే, ఎక్కడకు వెళ్ళినా గెలుపులే. దాసుగారి జీవితం ఓటమి ఎరుగనిది. సూర్యునికి చీకటి తెలియదు, నారాయణదాసుకు ఓటమి తెలియదు. అన్నం పెట్టిన ప్రతి గృహిణిని తల్లిగా భావించి గౌరవించారు. తనను ఆదరించిన వారందరికీ ఏటికోళ్లు పలికారు. స్త్రీ వ్యసనం కింద ఎన్నడూ ఒక్క దమ్మిడీ అయినా ఖర్చు చేయలేదు. ఆటపాటలతో తప్ప ఇంకొక విధంగా డబ్బు సంపాదించలేదు. తన హరికథలను నరులకు అంకితమివ్వలేదు. ఇవండి సంక్షిప్తంగా నారాయణదాసుగారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కొన్ని వాక్యాలు. ఇది ఆదిభట్ల నారాయణదాసుగారి గురించిన ఉపోద్ఘాతం. ఆయన వివిధ రంగాల్లో చేసిన కృషి దృష్ట్యా కాస్త సుదీర్ఘమైన ఉపోద్ఘాతం అవసరమైందండి. ఇంకా ఆయన జీవన రేఖల్లోకి వెళ్లబోయే ముందు ఈ సమాచారాన్నంతటినీ ఎక్కడెక్కడ్నుంచి సేకరించానో చెప్తాను. దాసుగారి 30 సంవత్సరాల వయసు వరకు జరిగిన జీవితంలోని సంఘటనలన్నింటినీ ఆయనే నా ఎరుక అనే పేరుతో స్వీయ చరిత్రగా వ్రాసుకున్నారు. ఇది సాధికారిక సమాచార గ్రంథం. ఇంకా స్వర్గీయ డాక్టర్ యుఏ నరసింహమూర్తిగారు వ్రాసిన రంగుటద్దాల గది అనే వ్యాస సంకలనంలో దాసుగారి గురించిన సమగ్ర వ్యాసం చదివాను. పూర్ణపురుషుడు అనే పేరుతో యామిజాల పద్మనాభస్వామిగారు వ్రాసిన దాసుగారి సంక్షిప్త జీవిత చరిత్ర పరిశీలించాను. గుండవరపు లక్ష్మీనారాయణ గారు ఆంధ్రా యూనివర్సిటీ పిహెచ్డి కోసం వ్రాసిన పరిశోధనా గ్రంథం నారాయణ దర్శనంలో కొన్ని అధ్యాయాలు చదివాను. 1967లో ప్రచురితమైన నారాయణదాసుగారి జయంత్యుత్సవ సంచికలోని కొన్ని వ్యాసాలు చూశాను. ఎస్వి జోగారావు గారు సంపాదకత్వంలో వచ్చిన శ్రీ ఆదిభట్ల నారాయణదాస సారస్వత నీరాజనం అనే పుస్తకంలో నారాయణదాసుగారి మనవరాలి భర్త కర్రి ఈశ్వర్రావు గారు వ్రాసిన జీవితోదంతం అనే అధ్యాయం కూడా చదివాను. ఇంకా నారాయణదాసుగారి శిష్యుడు హరికథా కేసరి నేతి లక్ష్మీనారాయణ భాగవతులుగారి మనవడు యనమండ్ర వెంకటకృష్ణయ్య గారు మరికొంత అరుదైన సమాచారం, దాసుగారి ఫోటోలు అందించారు. వారి తాతగారికి నారాయణదాసుగారితో ఉన్న అనుబంధం గురించి 2016 ఆగస్టు సంచికలో కౌముదిలో వెంకటకృష్ణయ్య గారు వ్రాసిన వ్యాసం కూడా ఉపయోగపడింది. ఆదిభట్ల నారాయణదాస్ .org అనే వెబ్సైట్లో దాసుగారి తరువాతి తరాల కుటుంబ సభ్యులు భద్రపరచిన విశేషాలు కూడా చదివాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని మనదైన కథనంతో వీలైనంత సరళంగా ఆసక్తికరమైన సంఘటనల సంకలనంగా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆయా రచయితలందరికీ, ముఖ్యంగా యనమండ్ర వెంకటకృష్ణయ్య గారికి,
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఆదిభట్ల నారాయణదాసు గారి జీవన రేఖల్లోకి వెళదాం. పార్వతీపురానికి తూర్పున 8 మైళ్ల దూరంలో అజ్జాడ అనే అగ్రహారం ఉంది. అజ్జాడకు దిగువన నాగావళీ నదీతీరంలోనే వంతరాం అని ఇంకొక ఊరుంది. నారాయణదాసుగారి నాన్నగారి పేరు వెంకటచయన శాస్త్రి, అమ్మగారి పేరు నరసమ్మ. నాన్నగారి స్వగ్రామం అజ్జాడ, తల్లిగారి ఊరు వంతరాం. అజ్జాడలో ఆదిభట్ల కుటుంబాల్ని బ్రాహ్మణరాజులు అంటుండేవాళ్లట. ఆ వంశస్థులు ఎడతెరిపి లేకుండా అన్నదానాలు చేసేవాళ్లు అని చుట్టుపక్కల గ్రామాల్లో పేరుండేది. వెంకటచైనులు గారికి కొద్దిపాటి వ్యవసాయం ఉండేది. సంస్కృతంలో పండితుడు కూడా. సంస్కృతంలోనే ధనంజయ విజయము అనే కావ్యం కూడా వ్రాశారు. ఎవరి దగ్గర ఏమీ ఆశించేవాళ్లు కాదు, తీసుకునేవాళ్లు కాదు. వ్యవసాయ పనులు లేనప్పుడు పురాణ కాలక్షేపం చేయడం వెంకటచైనులు గారికి అలవాటు. ఇంటి దగ్గరైనా వేరే ఊరు వెళ్లి చెప్పినా పురాణ కాలక్షేపానికి ఏమీ తీసుకునేవాడు కాదు. అద్భుతమైన కంఠస్వరం ఆయనది. ఇంకా భార్య నరసమ్మగారిది కూడా పండిత వంశమే. ఆవిడ తాతగారు, తండ్రి, అన్నయ్యలు అందరూ కూడా కావ్యాలు వల్లించడంలో దిట్టలు. ఇట్లా పుట్టినింట్లోనూ మెట్టినింట్లోనూ ఎటు చూసినా పాండిత్యం, పురాణ పఠనాల వల్ల నరసమ్మగారికి పెద్దగా చదువుకోకుండానే పురాణ జ్ఞానం, సాహిత్య సౌరభం అందింది. అలాంటి దంపతులకు 5 మగబిడ్డలు, 4 ఆడపిల్లలు. వాళ్లల్లో చిట్టచివరి సంతానమే మనం మాట్లాడుకుంటున్న నారాయణదాసుగారు. ఆయన పుట్టిన తేదీ 1864 ఆగస్టు 31. అసలు పేరు సూర్యనారాయణ. ఇంట్లోనూ ఊళ్ళోవాళ్లు సూరి అని, సూరన్న అని పిలుస్తూ ఉండేవాళ్లు. హరికథారంగంలోకి ప్రవేశించాక సూర్య అన్నది పోయి దాసు అన్నది చేరి నారాయణదాసు అయ్యారు. చిన్నప్పట్నుంచే ఈ సూర్యనారాయణ విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. రెప్ప వేయకుండా కొన్ని నిమిషాలు ఎదుటివాళ్లని చూడడం, మట్టిలో ఆడుకుంటూ నెత్తిమీద పోసుకోవడం, ఎవరన్నా ఏదైనా పని చెయ్యొద్దు అంటే అదే పని చెయ్యడం, అలా చెప్పిన వాళ్లని ఎదిరించడం, ఏదన్నా కావాలి అనుకుంటే ఎవరినైనా సరే మొహమాటం లేకుండా అడిగి తీసుకోవడం, ఇలాంటి అలవాట్లతో పాటు తండ్రి చదివే పురాణ కాలక్షేపాల దగ్గర శ్రద్ధగా కూర్చునేవాడు. ఆయన దగ్గర నేర్చుకున్న పురాణ కథలు తోటి పిల్లలకు చెప్తూ ఉండేవాడు. ఇంకా అమ్మ నరసమ్మగారు రాత్రిపూట రాగయుక్తంగా భారత భాగవతాలు చదువుతూ ఉంటే పక్కనే కూర్చుని శ్రద్ధగా వినేవాడు. విని విని ఆ రాగాలన్నీ పట్టుపడ్డాయి. ఎప్పుడైనా అమ్మ ఒక రాగం తప్పుగా పాడుతుంటే ఆయన సరిచేస్తూ ఉండేవాడు చిన్నతనంలోనే. అంతే, ఊహ కూడా తెలియని వయసునుంచే అమ్మానాన్నల దగ్గర్నుంచి విన్నవి, అమ్మ పాడినవి సూర్యనారాయణ అనే కుర్రాడికి వంటబట్టడమే కాకుండా తరువాతి జీవితంలోని ముఖ్యమైన మలుపులకు కారణమయ్యాయి కూడా. 5 ఏళ్లు రాగానే వీధిబడికి పంపించారు. విచిత్రంగా అక్షరాలు రాయడానికంటే ముందే చదవడం వచ్చేసింది. పంతులుగారు అక్షరాలు దిద్దరా అబ్బాయంటే ఎందుకండి నేను చదివేస్తున్నానుగా అనేవాడు. అక్షరాలు రాయమని ఎంత అడిగినాగాని మొండికేసేవాడు. ఒకరోజు మాస్టారు బెత్తంతో కొడితే రాత్రికి రాత్రి మొత్తం అక్షరాలు, గుణింతాలు రాసి చూపించేశాడు. అంత చిన్న వయసునుంచే అద్భుతాలు చేయడం అలవాటైంది అప్పటి సూర్యనారాయణకు, తరువాతి నారాయణదాసుగారికి. 5 ఏళ్ల వయసులోనే ఒకసారి తల్లి నరసమ్మతో కలిసి పార్వతీపురంలో శివరాత్రి తిరునాళ్లకి వెళ్లాడు. అక్కడ్నుంచి తిరిగొచ్చేటప్పుడు ఒక పుస్తకాల దుకాణంలో భాగవతం పుస్తకం చూసి తల్లి దాని ఖరీదు ఎంత అని దుకాణదారుణ్ణి అడిగింది. ఇది మీరు చదవలేరమ్మా, చాలా పెద్ద పుస్తకం, మీకెందుకులే అన్నాడతను. పక్కనే నిల్చున్న 5 ఏళ్ల సూర్యనారాయణ ఇదంతా గమనిస్తున్నాడు. అప్పుడు నరసమ్మగారన్నారు, ఈ పుస్తకంలో ఒక పద్యం మా అబ్బాయి చదువుతాడు, నేనర్థం చెప్తాను, అట్లాగైతే ఉచితంగా ఇస్తావా అని అడిగారు. అంత చిన్నపిల్లాడు భాగవతం చదువుతాడు అంటే ఆ దుకాణదారుడికి నమ్మకం కలగలేదు. సరే అన్నాడు. అంతే, ఆ పుస్తకం తీసుకుని కఠినంగా ఉండే ఒక పద్యం చదివాడు సూర్యనారాయణ. తెలుసుకున్నాం కదా ఆయనకు అక్షరాలు రాయడానికంటే ముందే చదవడం వచ్చింది అని.
తల్లికి ఎలాగూ భాగవతంలోని పద్యాలన్నింటికీ అర్థం తెలుసు కదా, ఆవిడ వివరంగా చెప్పింది. ఆ వ్యాపారికి ఆశ్చర్యం, ఆనందం. వెంటనే ఆ పుస్తకాన్ని తోలుతో బైండింగ్ చేయించి మరీ ఇచ్చాడు. నారాయణదాసుగారి బాల్యం గురించి ఎవరు చెప్పినా ఈ సంఘటన తప్పనిసరిగా ఉదహరిస్తూ ఉంటారు. తల్లినుంచి వచ్చిన గాత్రంతో ఊళ్ళో 10 మంది చేరిన చోట పద్యాలు పాడితే వాళ్లు అణానో బేడానో చేతిలో పెడుతుండేవాళ్లు. ఆత్మకథలో వ్రాసుకున్నారాయన, 5 సంవత్సరాల వయసు నుంచే పద్యపఠనంతో సంపాదించడం నేర్చుకున్నాను అని. ఊళ్ళోకొచ్చిన ఒక సన్యాసి దగ్గర కూడా రాగయుక్తంగా పద్యం పాడితే ఆయన ఒక కాణీ ఇచ్చాడు. తల్లి అందట, సన్యాసి దగ్గర కూడా దక్షిణ సంపాదించావురా అని. చిన్నతనంలో సూర్యనారాయణకి తెలివిగలవాడు అన్న పేరొచ్చింది గాని గుణవంతుడు అన్న పేరు రాలేదు. ఎందుకంటే అందరితోనూ తగాదాలే. ఆయనే ఆత్మకథలో వ్రాసుకున్నారు, చిన్నప్పట్నుంచి నాకు మనుషులంటే పడేది కాదు, ప్రకృతితోనే స్నేహం అని. ఊళ్ళో అల్లరి ఎక్కువైతే ఒక్కొక్కసారి తల్లి తన పుట్టింటికి వంతరాం పంపించేది సూర్యనారాయణని. అలా ఒకసారి వంతరాం తాతగారింటికెళ్ళినప్పుడు బొబ్బిలి నుంచి వచ్చిన వాసా సాంబయ్య అనే సంగీత విద్వాంసుడు సూర్యనారాయణ పాడడం గమనించి, నాతో రారా అబ్బాయ్, నీకు సంగీతం నేర్పిస్తాను అని తనతో పాటు తీసుకెళ్లాడు. ఆ రోజుల్లో అలాగా పరాయి ఊళ్ళో చదువుకునేవాళ్లు రోజుకు ఒకరింట్లో ఉచితంగా భోజనం చేస్తుండేవాళ్లు. ఇళ్ల యజమానులు కూడా అలా పెడుతూ ఉండేవాళ్లు. అట్లా వాసా సాంబయ్య దగ్గర బొబ్బిలిలో సంగీతం నేర్చుకుంటూ రోజుకి ఒకళ్ళింట్లో భోంచేస్తూ 1 నెల రోజులు మాత్రమే ఉన్నాడు సూర్యనారాయణ. సంగీతం పాఠాలు బాగానే వంటపడుతున్నాయి కానీ రోజుకి ఒక ఇంట్లో భోజనం చేయడం నచ్చలేదు. పైగా ఆ బొబ్బిలి ఊళ్ళో చెరువు నీటితో స్నానం చేయడంతో ఒళ్లంతా దద్దుర్లు. ఇంకా గురువుగారితో కూడా చెప్పకుండా అజ్జాడకి వచ్చేశాడు సూర్యనారాయణ. అంతేనండి, ఆయన జీవితం మొత్తంలో గురువు ద్వారా నేర్చుకున్న సంగీతం ఆ 1 నెల రోజులు మాత్రమే. చదువుకోరా అంటే ఎందుకు నాకన్నీ వచ్చేశాయిగా అనేవాడు. కుదురు లేకుండా ఊరంతా తిరుగుతుండేవాడు. ఇలా కాదని సూర్యనారాయణ్ణి, ఆయన చిన్నన్న పేరన్నని ఇద్దరినీ భైరుపురం పంపించింది వాళ్ళమ్మ. అక్కడ ఒక ఆయన 2 పూటలా భోజనం పెట్టి మరీ ఆటాపాటా నేర్పుతూ ఉండేవాడు అని. ఆయన సూర్యనారాయణని ఒకసారి ఆడవేషం వేయడానికి మీసం తీసేయమన్నాడు. సూర్యనారాయణ సుతరాము ఒప్పుకోలేదు. అయితే వెళ్ళిపోండి అన్నాడు. అంతే, అన్నదమ్ములిద్దరూ మళ్లీ అజ్జాడ వచ్చేశారు. తల్లికి దిగులు పట్టుకుంది, వీడేమవుతాడో అని. ఇట్లా ఉండగా సూర్యనారాయణ అజ్జాడ నుంచి విజయనగరం రావడం అనేది ఎలా జరిగిందంటే, సూర్యనారాయణ నలుగురు అన్నయ్యల్లో రెండో అన్నయ్య సీతారామయ్య ఒక్కడకే కాస్త కుదురైన ఉద్యోగం ఉండేది అప్పట్లో. ఆయన విజయనగరంలో ఒక వకీలుగారమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ప్లేడర్ గుమస్తాగా తర్ఫీదవుతున్నారు. తమ్ముడి వ్యవహారం అజ్జాడలో సరిగా లేదని తెలుసుకున్న రెండో అన్నయ్య సీతారామయ్య, సూర్యుని నా దగ్గర పంపించండి, ఇక్కడ ఇంగ్లీషు చదువులో పెడతాను అని అమ్మతో నాన్నతో చెప్పాడు. అట్లా 1877లో తన 13 సంవత్సరాల వయసులో దాసుగారు, అప్పటి సూర్యనారాయణ, విజయనగరం అన్నయ్య సీతారామయ్య గారింటికి వచ్చారు. అక్కడ్నుంచి జీవితాంతం ఆయన నివాసం విజయనగరమే అయ్యింది. ఆయన అక్కడ నివసించిన సంవత్సరాల్లోనే గురజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, కోడి రామ్మూర్తి నాయుడు గారు ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు ఆయనకు సమకాలీనులు. 13 ఏళ్లకే భారీ పర్సనాలిటీతో వయసుకు మించి కనిపించేవాడు సూర్యనారాయణ. ఇంగ్లీషు బళ్ళో ప్రవేశం అంటే మళ్లీ ఫస్ట్ ఫారం నుంచి మొదలుపెట్టాల్సిందే. కానీ అసలు ఏబీసీడీలే రావు కాబట్టి 1 సంవత్సరం ఇంటి దగ్గరనే ఇంగ్లీషు పాఠాలు ఏర్పాటు చేశాడు అన్నయ్య సీతారామయ్య. సీతారామయ్య బావుమరిది గోవిందరావు పంతులు సూర్యనారాయణకు ఇంగ్లీషులో ప్రాథమిక పాఠాలు చెప్తూనే చుట్ట కాల్చడం కూడా అలవాటు చేశాడు. ఆ తర్వాత రోజుల్లో సూర్యనారాయణే గోవిందరావు పంతులకి చుట్టలు కాల్చడంలో మెలకువలు నేర్పేటంతటివాడయ్యాడు. 1 సంవత్సరం అయ్యాక 1878లో ఆయన 14 సంవత్సరాల వయసులో సూర్యనారాయణని ఇంగ్లీషు బళ్ళో చేర్పించాడు వాళ్ళన్నయ్య. అప్పటిదాకా గోచీతోనే తిరుగుతున్న సూర్యనారాయణ అంటే దాసుగారు స్కూలుకెళ్లడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి చిన్న గావంచా కట్టుకోవడం మొదలుపెట్టారు.
అప్పటికి తెలుగు సంస్కృతం బాగానే వచ్చు కాబట్టి ఇంగ్లీషు నేర్చుకోవడంలో చాలా చురుగ్గా ఉన్నాడు. స్కూల్లో మాస్టార్లు సాయంకాలం పాఠాల పేరుతో ఇళ్లకు పిలిపించుకుని సూర్యనారాయణతోటి పురాణాలు చదివించుకుని ఆనందిస్తూ ఉండేవాళ్లు. చకచకా క్లాసుల్లో ప్రమోషన్లు తెచ్చుకుంటున్నప్పటికీ బయట మాత్రం తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి. మొదట్నుంచి స్వేచ్ఛా ప్రవృత్తి అని తెలుసుకున్నాం కదా. స్నేహితులతో కలిసి షికారులు చేస్తూ గంజాయి, భంగు ఇలాంటివి కూడా అలవాటు చేసుకున్నారు. రాత్రిపూట ఎక్కడ వీధి నాటకం జరిగినా హాజరు కావాల్సిందే. క్లాసులోనేమో బ్లాక్ బోర్డు వెనకాల చేరి నిద్రపోవడం. ఒకరోజు క్లాసులో మాస్టారు ఏదో లెక్కరాక తంటాలు పడుతుంటే బ్లాక్ బోర్డు వెనకాల పడుకుని నిద్రపోతున్న సూర్యనారాయణ గబగబా లేచొచ్చి క్షణంలో ఆ లెక్కకు ఆన్సర్ చెప్పారట. ఆ తెలివితేటల వల్లనే ఆయన ఎంత క్రమశిక్షణ లేకుండా ఉన్నప్పటికీ మాస్టార్లు ఏమీ అనలేకపోయేవాళ్లు. ఇది ఇలా ఉండగా అక్కడ వాళ్ల ఊరు అజ్జాడలో కరువు పరిస్థితుల్లో నాన్నగారి వ్యవసాయం దెబ్బతింది. క్షయవ్యాధితోటి ఆయన కన్ను మూశారు 1880లో. ఇంకా విజయనగరంలోని సీతారామయ్య తల్లిని, అన్నని, మిగతా తమ్ముళ్లని, చెల్లెళ్లని అందర్నీ విజయనగరం తీసుకొచ్చేశాడు. అన్నకి, తమ్ముళ్లకి రాజుగారి కొలువులో సంస్కృత నాటక సమాజంలో ఉద్యోగాలిప్పించాడు. ఇంకా సూర్యనారాయణ అంటే మనం మాట్లాడుకుంటున్న దాసుగారు ఆంగ్లంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని మెట్రిక్లో చేరారు. అప్పటికి ఆయన వయసు 17-18 సంవత్సరాలు. ఆయన మెట్రిక్ చదువుతూ ఉండగా తన 19 సంవత్సరాల వయసులో అంటే 1883లో సూర్యనారాయణ నారాయణదాసు అయ్యే పరిణామం ఎలా జరిగిందంటే, అప్పటికి ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్న కళల్లో హరికథ కూడా ఒకటి. మద్రాసు నుంచి వచ్చిన కుప్పుస్వామినాయుడు అనే హరిదాసు సూర్యనారాయణ కుటుంబం నివసించే కానుకుర్తి వారి వీధిలో ధ్రువచరిత్రం అనే హరికథ చెప్పాడు. ఆ వీధి పెద్ద కానుకుర్తి హనుమంతరావు గారు ఆ హరిదాసుని గౌరవించి వెండి పళ్ళెంలో 70 రూపాయలు పట్టుపంచ బహుమతిగా ఇచ్చారు. ఇదంతా గమనిస్తున్న 19 సంవత్సరాల సూర్యనారాయణకు ఓహో ఇది బావుందే, పద్యం పాడితే నాకు పావలానో అర్ధం వస్తుంది, ఇలా కథతో కలిపి పాడితే బహుమతులు కూడా వస్తాయి కదా అనిపించింది. అప్పటిదాకా ఏదో పురాణాలు చదవడం, పల్లవి పాడడం, మద్దెల వాయించడం, స్వరోచ్చారణ లేకపోయినా కీర్తనలు పాడడం వీటిల్లో మాత్రమే అనుభవం ఉంది. ఈ నేపథ్యంతో నేను కూడా హరికథ ఎందుకు రాయకూడదు అనుకున్నాడాయన. అంతే, ఆ రాత్రి కూర్చుని 3 పేజీలు ధ్రువచరిత్రం కథలాగా వ్రాసుకున్నారు. కాని హరికథకు అది సరిపోదు. ధూళిపాళ్ల కృష్ణయ్య గారు అనే ఆయన వ్రాసిన ధ్రువచరిత్రం అనే యక్షగానంలోని కొన్ని పద్యాలు గుర్తొచ్చాయి. అవి, భాగవతంలోని కొన్ని పద్యాలు, మధ్య మధ్యలో కొన్ని హితోపదేశ కథలు, తను చదువుకున్న ఇంగ్లీషు పుస్తకాల్లోని సంఘటనలు అన్నీ కలిపి ఒక హరికథలాంటిది తయారు చేసుకున్నారు. తనని విజయనగరం తీసుకొచ్చిన రెండో అన్నయ్య సీతారామయ్య గారున్నారు కదా, ఆయన దగ్గరికెళ్ళి నేను హరికథ వ్రాసుకున్నాను వింటావా అన్నాడు. వీడేమిటి హరికథ ఏమిటి అని ఒక క్షణం అనుకున్న సీతారామయ్య గారు తమ్ముడి దూకుడి వ్యవహారం తెలుసు కాబట్టి సరే వినిపించు అన్నారు. చిన్నన్న పేరన్న వెనకాల గాత్ర సహకారం అందిస్తే తను వ్రాసుకున్న ధ్రువచరిత్ర హరికథని కుటుంబ సభ్యుల ముందు ప్రదర్శించాడు మొట్టమొదటిసారి సూర్యనారాయణ. ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈ నృత్యం, అభినయం ఎప్పుడు నేర్చుకున్నావురా అని. ఆ హరిదాసు కుప్పుస్వామి నాయుణ్ణి చూశాను, అంతకంటే గొప్పగా చెయ్యాలనుకున్నాను, చేశాను అంతే అన్నాడాయన. సీతారామయ్య గారు తమ్ముడి భవిష్యత్తుని ఊహించగలిగారేమో. రెండో తమ్ముడు పేరన్నని పిలిచి డబ్బులిచ్చి కంచు మువ్వలు, కంచు తాళం కొనుక్కురా అన్నారు. సూరన్న, నీ హరికథ 10 మంది వినాలి, పద వేణుగోపాలస్వామి మందిరంలో ఏర్పాటు చేయిస్తాను అన్నాడు అన్న సీతారామయ్య. అట్లా విజయనగరంలోని అయ్యకోనేరుకి పడమటి గట్టున ఉన్న వేణుగోపాలస్వామి మందిరంలో ఆదిభట్ల సూర్యనారాయణ అనే 19 సంవత్సరాల కుర్రవాడి మొట్టమొదటి హరికథాగానం జరిగింది. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సభకు వచ్చిన పెద్దలు 10 రూపాయలు తాంబూలం ఇచ్చారు. అంతే. ఆ తర్వాత 61 సంవత్సరాలు ఆయన చివరి రోజులదాకా హరికథే ఆయన చిరునామా అయ్యింది.
సూర్యనారాయణ, నారాయణదాసు, ఆదిభట్ల నారాయణదాసు అయ్యారు. ఇది జరిగింది 1883లో కదా. తరువాతి సంవత్సరం 1884 డిసెంబర్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలయ్యాక 2 నెలలు సెలవులొచ్చాయి. అన్నయ్య, సెలవుల్లో ఇంటి దగ్గరుండి ఏం చేస్తాను, నేను పేరన్న కలిసి అలా బరంపురం వరకు వెళ్ళొస్తాం అన్నాడు. అన్నయ్య సీతారామయ్య కూడా సరే అన్నాడు. తమ్ముడి ధైర్యం ఆయనకి ఎలాగూ తెలుసు. అన్న పేరన్నతో కలిసి నారాయణదాసు తన మొదటి హరికథ జైత్రయాత్ర ప్రారంభించారు. ఈ జైత్రయాత్ర స్కూలుకి సెలవులొచ్చినప్పుడల్లా కొనసాగుతూ ఉండేది. 1884, 85, 86 ఈ ఏళ్లల్లో నారాయణదాసు గారు వాళ్లన్నయ్య పేరన్న కలిసి చేసిన జైత్రయాత్రల్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు తెలుసుకుందాం. శ్రీకాకుళం, ఉర్లం, నరసన్నపేట, రఘునాథపురం, టెక్కలి ఇలా ప్రతి ఊళ్ళోనూ 1-2 రోజులు ఆగి హరికథలు చెప్పి ధనం సంపాదిస్తూ బరంపురం చేరుకున్నారు. అక్కడ వాళ్ల పెద్దమ్మగారబ్బాయి జగన్నాథం పంతులు గారింట్లో ఉండి బరంపురంలోని పురప్రముఖుల్ని కలుసుకుని వాళ్ల ద్వారా హరికథా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేవాళ్లు. ఈ హరికథలన్నింటిలో దాసుగారు కథ చెప్తుంటే చిన్నన్నయ్య పేరన్న వాద్య సహకారం అందిస్తూ ఉండేవాడు. బరంపురంలో మొట్టమొదటిసారి హరికథ చెప్తుంటే కుప్పుస్వామినాయుడు అనే ఆయన కూడా ప్రేక్షకుల్లో ఉన్నాడు. దాసుగారు కథ చెప్పే విధానానికి విపరీతంగా ఆకర్షితుడై దాసుగారిని, అయ్యా అద్భుతంగా చెప్పారు, ఎన్నాళ్లుగా నేర్చుకున్నారు అని అడిగాడు. దాసుగారు ప్రతి నమస్కారం చేసి, అయ్యా మీకు గుర్తులేదేమో, ఏడాది క్రిందట విజయనగరంలో మీరు హరికథ చెప్పినప్పుడు నేను ప్రేక్షకుల్లో ఉన్నాను. అంతే, అదొక్కటే హరికథ నేను విన్నది. అక్కడ్నుంచి నేనే సొంతంగా కథకి మార్పులు చేర్పులు చేసుకుంటూ చెప్తున్నాను. నిజానికి మీరే నా గురువు అన్నారు. ఆశ్చర్యపోవడం ఆ కుప్పుస్వామినాయుడు వంతయింది. సాధారణంగా హరికథ ఏర్పాటు చేసినవాళ్లు వీళ్లకి కొంత పారితోషికం ఇచ్చేవాళ్లు. కథ చివర్లో హారతి పళ్లెంలో భక్తులు కానుకలిచ్చేవాళ్లు. ఇవి కాకుండా బరంపురం మొదటి పర్యటనలోనే ఒకరోజు టిక్కెట్టు పెట్టి మరీ దాసుగారి హరికథను ఏర్పాటు చేశారు. 40 రూపాయలు వసూళ్లొచ్చాయి. నిజానికి ఆ రోజుల్లో అది చాలా గొప్ప కింద లెక్క. నారాయణదాసుగారి జీవితంలో అత్యంత విలువైన గౌరవం, స్నేహం దక్కింది బరంపురంలోని జయంతి కామేశం పంతులుగారు అన్నాయన దగ్గర. ఆయన హైకోర్టు వకీలు అవడంతో పాటు గొప్ప పండితుడు, కవి కూడా. ఆ రోజుల్లోనే ఆయన 10 లక్షలకు పైగా ఆర్జించాడు అని దాసుగారే తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. ఆ రోజుల్లో 10 లక్షలు అంటే ఇప్పుడు 100 కోట్ల కింద లెక్క. అయితే దాసుగారికి జయంతి కామేశం పంతులుగారు పరిచయమయ్యే సమయానికి ఆయన పరిస్థితి ఆర్థికంగా బాగోలేదు. వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారు. ఆయన బావున్నప్పుడు దోసిళ్లతో బంగారు కాసులు దానాలిచ్చేవాళ్లట. అయితే ఓడలు బళ్ళయ్యాక కూడా ఆ దానగుణం మాత్రం మానలేదు జయంతి కామేశం పంతులుగారు. ఆయన దాసుగారి హరికథకి, పాండిత్యానికి దాసోహం అన్నారు. 2 నెలలు ఇక్కడే మా ఆతిథ్యంలో ఉండండి, నీ పెళ్లికి కావాల్సిన డబ్బులు కూడా నేనిస్తాను అన్నాడాయన. దాసుగారిని పల్లకీలో ఊరేగిస్తుంటే కామేశం పంతులుగారు ఆ పల్లకీని మోశారు. అప్పటికీ ఆయన దగ్గరున్న ధనమంతా దానంగా ఇచ్చేసి ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను అని బాధపడ్డారట. అదండి దాసుగారి ప్రతిభకు ఆ రోజుల్లో లభించిన అరుదైన ఆదరణ. ఒకవైపు ఇంత పాండిత్యంతో వేలాది మందిని కట్టిపడేసేలాగా హరికథలు చెప్తున్నప్పటికీ ఆయన సహజసిద్ధమైన దూకుడు స్వభావాన్ని మాత్రం మార్చుకోలేదు. దాని గురించి చెప్తూ ఈ బరంపురం పర్యటనలో ఎలా ప్రవర్తించారో దాసుగారే తన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నారు. ఇది కొంచెం గ్రాంథికంగా ఉంటుంది. నేను అక్కడక్కడ సరళమైన తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. పలుతెరంగుల ఒప్పు ఆ పట్టణంలో పడుచులను గని బోరవెరిచి ఓరచూపులు చూచుచూ నూత్న యవ్వన మదంబున ఎవ్వర్నీ లక్ష్యపెట్టకుండా గడియగడియకు అద్దం చూసుకుని గేరా దిద్దుకొనుచు సిగకు పూలు ముడుచుకుంటూ కనులకు కాటుక, మెడలో పూలదండ, మొలకు పట్టుధోవతి, కాళ్లకు గజ్జెలు, చేతులకు చిరుతాళములు ధరించి గావుకేకలు వేయుచూ అందరినీ హాస్యములు చేసి వెక్కిరించుచూ పిట్టకథలచే పామురులను సంతోషపెట్టుచు
శివాచారివలే గోలపెట్టి తిరుగు దాసుని రీతి పోతుపేరంటాల పోల్కి సానిపాప కైవడి శృంగారరసమును శక్తిహీనుని భంగి మెట్ట వేదాంతమును ఆపన్నుని గతి భక్తియూ తెలుపుచు హరికథలు చెప్పుచు 1 నెల అచ్చటకు గడిపి పలాసకు పోయినారము. నా వయసు అప్పుడు 19 ఏండ్లు. ఇలా జరిగిందండి ఆయన మొట్టమొదటి బరంపురం ప్రయాణం. పలాస నుంచి ఛత్రపురం వెళ్లారు. అక్కడ ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్ళవుతుంటే ఆహ్వానం మీద వెళ్లారు. అన్నదమ్ములిద్దరికీ సంభావన ఇవ్వబోతుంటే, మీరు ఊరికే ఇవ్వొద్దు, నా హరికథ ఏర్పాటు చేయండి, అది విని మీరు ఇవ్వదలుచుకుంది ఇవ్వండి అన్నారు దాసుగారు. నిండా 20 ఏళ్లైనా లేవు, నువ్వు హరికథ చెప్పడమేమిటి అని ఆయన కాస్త ఎగతాళిగా మాట్లాడాడు. అయినా చూద్దాంలే, నీకొచ్చిన హరికథ కాదు, నేనడిగిన కథ చెప్పాలి. మా అబ్బాయికి అంబరీషుని కథ అంటే ఇష్టం. నీకు 10 రోజులు గడువిస్తున్నాను, కొత్తగా రాసి చెప్పగలవా అని సవాల్ చేశాడు ఆ ధనవంతుడు. దాసుగారి ప్రతిభ అసామాన్యమైంది కదా. 10 రోజులు అవసరం లేదు, రేపే కథ ఏర్పాటు చేయండి, మీరడిగిన భక్త అంబరీష కథే చెప్తాను అన్నారు. రాత్రి భోజనం చేసి కూర్చున్నారు. తెల్లారేసరికల్లా భక్త అంబరీష కథ వ్రాయడం పూర్తి చేసేశారు. సాధన చేయడానికి, ధారణ చేయడానికి ఆయనకి సమయం అవసరం లేదు. ఆ మర్నాడు రాత్రే ఆ సరికొత్త హరికథా కార్యక్రమం మహాద్భుతంగా జరిగింది. చూసిన వాళ్లంతా బ్రహ్మానంద భరితులయ్యారు. దాదాపు రాత్రంతా కొనసాగింది. సవాల్ చేసిన ధనవంతుడు ఓడిపోయాను అని తెలుసుకున్నాడు. మొహం మార్చుకుంటూ 40 రూపాయలు ఇవ్వబోయాడు దాసుగారికి. దాసుగారికి కోపం నషాళానికి అంటుకుంది. మీరు నాతో సవాల్ చేశారు, కొత్త కథ వ్రాయించారు, ఒక్క రాత్రిలో 8 గంటల పాటు కథ చెప్పాను, ఇంత ప్రతిభకు మీరు కట్టే వెల 40 రూపాయలా, మీరే ఉంచుకోండి, మీ ఇంట్లో ఖర్చులకొస్తాయి అని ఆ 40 రూపాయలు తీసుకోకుండానే వచ్చేశారు. అదండి దాసుగారికి తొలి రోజుల నుంచే ఉన్న ఆత్మాభిమానం. ఇలాంటి సంఘటనలు దాసుగారి జీవితంలో కోకొల్లలు. ఆ మొట్టమొదటి పర్యటనలోనే శ్రీకాకుళంలో అష్టావధానం కూడా చేశారు. ఇలాంటి సంఘటనలతో ఆయన హరికథా కాలక్షేపాలు కొనసాగిస్తూనే, ఆయన చదువు కూడా కొనసాగుతూనే 1886 సంవత్సరం వచ్చింది. దాసుగారి వయసు 22 సంవత్సరాలు. ఆ రోజుల ప్రకారం అప్పటికే పెళ్ళీడు దాటిపోయింది. విజయనగరం రాజాగారి సంస్కృత నాటక సమాజం మేనేజర్ ఆయన తన అన్న కూతుర్ని పెంచుకుంటున్నాడు. తనే వివాహం చేస్తాను అనే షరతు మీద ఆయన దాసుగారికి పిల్లనివ్వడానికి ముందుకొచ్చారు. పెళ్లి కూతురు పేరు లక్ష్మీనరసమ్మ. అప్పుడు ఆమె వయసు 9 ఏళ్లు. పెళ్లికొచ్చిన మిత్రులందరూ ఇకనైనా బుద్ధిగా నడుచుకుంటూ శ్రద్ధగా చదువుకోరా అన్నారు దాసుగారిని. ఆ సంవత్సరమే మెట్రిక్యులేషన్ పాసయ్యారు. అమ్మయ్య, ఇంక చదువైపోయింది, పూర్తిగా హరికథలు చెప్పుకుంటూ బతికేయచ్చు అనుకున్నారు. కానీ అన్నయ్య బలవంతం మీద ఎఫ్ఏలో చేరక తప్పలేదు. అంటే ఇప్పటి ఇంటర్మీడియట్ లాంటిది. చదువు మీద ఇష్టం లేదేమో, ప్రిన్సిపాల్ గారు చెప్పే ట్రిగ్నామెట్రీ క్లాసులకు తప్ప మిగతా క్లాసులకు అస్సలు హాజరయ్యేవాడు కాదు. అప్పటికే హరికథల్లో బాగా పేరొచ్చింది. తరచూ హరికథలు చెప్పాల్సొచ్చేది. అంటే విద్యార్థిగా ఉండగానే సెలబ్రిటీ అయ్యారన్నమాట. విజయనగరం దివాన్ గారు ఒకరోజు దాసుగారి హరికథ ఏర్పాటు చేశారు. చదువుకుంటున్న రోజులు కాబట్టి రాత్రంతా కథ చెప్పలేరు కాబట్టి రోజుకి 3 గంటల చొప్పున వరుసగా 4 రోజులు హరికథాగానం చేశారు దాసుగారు ఆ దివాన్ గారి కోసం. ఆయన విపరీతంగా సంతోషించి ఏం కావాలో కోరుకో అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న దాసుగారు, నాకు సొమ్ములొద్దండి, మా 3వ అన్నకు ఉద్యోగం వేయించండి, అట్లాగే నాకు కాలేజీలో ఉచితంగా చదువుకునే స్కాలర్షిప్ ఇప్పించండి అని అడిగారు. దివాన్ గారు రెండింటికీ అనుమతిచ్చారు. అట్లా స్వయం ప్రతిభతో స్కాలర్షిప్ తెచ్చుకున్నారు. దివాన్ గారికి ఆ రోజునుంచి దాసుగారంటే అమితమైన ప్రేమ ఏర్పడింది. ఓసారి సంక్రాంతి సెలవులకి ఆయనే సిఫార్సు ఉత్తరం రాసి దాసుగారిని పిఠాపురం రాజాగారి దగ్గరకు పంపించారు. పిఠాపురం రాజాగారిని మెప్పించడం అంత తేలికైన పని కాదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి మరీ పంపించారు. కాని దాసుగారి హరికథ విని ఘన సన్మానం చేసి పంపించారు పిఠాపురం రాజాగారు. అది తెలుసుకున్న విజయనగరం దివాన్ గారు ఆశ్చర్యపోయి, పిఠాపురం రాజాగారితో సన్మానం చేయించుకున్నావంటే నువ్వు సామాన్యుడు కాదు, ఇంక నీకు చదివెందుకయ్యా,
కలెక్టర్తో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తాను, రేపు మధ్యాహ్నం మా ఇంటికి రా అన్నారు. అమ్మయ్య, ఉద్యోగం వస్తే ఇంక కాలేజీకెళ్లే బాధ తప్పుతుంది అనుకున్నారు దాసుగారు. దురదృష్టం, మర్నాడు మధ్యాహ్నం దివాన్ గారు హఠాత్తుగా కన్నుమూశారు. దెబ్బమీద దెబ్బ అన్నట్లు దాసుగారిని అభిమానంగా చూసుకునే కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర శాస్త్రిగారు కూడా క్యాన్సర్తో చనిపోయారు. ఆయన తర్వాత ప్రిన్సిపాల్గా వచ్చిన కిళాంబి రామానుజాచార్యులు కాస్త భిన్నమైన వ్యక్తి. ఆయనకు సంగీతం, నాట్యం, లలిత కళలు అస్సలు పడేది కాదు. అన్నింటికంటే క్రమశిక్షణ ముఖ్యం. నారాయణదాసుగారి గురించి, ఆయన హరికథల గురించి తెలుసుకుని ఇలాంటివాడికి ఫ్రీ స్కాలర్షిప్ ఇవ్వకూడదు, ఆపేస్తున్నాను అని అంత పని చేశారు. హరికథల మీద ఎంత ఆదాయం వచ్చినా వచ్చింది వచ్చినట్లే ఖర్చు పెట్టడంతోటి స్కాలర్షిప్ లేకుండా చదువు కొనసాగించలేని పరిస్థితి వచ్చింది దాసుగారికి. చేసేది లేక విజయనగరంలో ఎఫ్ఏ చదువుకు మధ్యలో స్వస్తి చెప్పి ఆ సర్టిఫికెట్లు తీసుకుని విశాఖపట్నం కాలేజీలో చేరడానికి వెళ్లారు. అక్కడ ప్రిన్సిపాల్ గారి పేరు డబ్ల్యూ రామయ్య. నారాయణదాసుగారి గురించి అంతకు ముందే విని ఉండడం, అలాంటి సంగీత సాహిత్య విద్వాంసుడు తన కాలేజీకి రావడం చాలా సంతోషం అనిపించింది ఆ ప్రిన్సిపాల్ గారికి. దాసు, నీకు కాలేజీలో ఫ్రీ సీట్ ఇస్తాను, భోజనం కూడా మా ఇంట్లోనే ఏర్పాటు చేయిస్తాను అన్నారు. తర్వాత అసలు విషయం నెమ్మదిగా చెప్పారు. నాకు ఒక వేశ్య స్నేహితురాలుంది, రోజూ సాయంకాలం ఆవిడికి సంగీత పాఠాలు నేర్పాలి నువ్వు అని. ఇలాంటి వాటిల్లో అనుభవం ఉన్న దాసుగారికి ఆ షరతు ఏమీ కొత్తగా అనిపించలేదు. అంతే, విశాఖపట్నంలో 24 సంవత్సరాల దాసుగారి విద్యార్థి జీవిత వైభవం మొదలయింది, వైభోగంగా కొనసాగింది. రోజు ప్రిన్సిపాల్ గారితోనే కలిసి గుర్రబండిలో కాలేజీకి వెళ్లడం, ఇష్టం వచ్చినంతసేపు కాలేజీలో ఉండడం. మధ్యలో వచ్చేసినా ఎవళ్ళూ ఏమీ అనేవాళ్లు కాదు, ఎందుకంటే ప్రిన్సిపాల్ గారి క్యాండిడేట్ కదా. సాయంకాలం మాత్రం క్రమం తప్పకుండా వేశ్య దగ్గరకెళ్ళి అక్కడ ఆమెకు సంగీతం పాఠాలు నేర్పడం. కొన్నాళ్లకు ఆమెకు సంగీత పాఠాలు నేర్పడమే ప్రధాన వ్యాపకమైంది. ఇంక చదువెక్కడ సాగుతుంది? పరీక్షల్లో తప్పారు దాసుగారు. ఒక్క లెక్కలు సబ్జెక్టు తప్ప మిగతా 6 సబ్జెక్టులు పోయాయి. విజయనగరం ఇంటికొచ్చేసి 2 నెలలు దీక్షగా చదివి మళ్లీ విశాఖపట్నం వెళ్లి ఆ మిగిలిపోయిన పరీక్షలు రాశారు. ఈ రెండోసారి వెళ్లినప్పుడు ఆయన్ను ఆదరించిన కాలేజీ ప్రిన్సిపాల్ పదవీ విరమణ చేసి మద్రాసు వెళ్లిపోతున్నారు. స్నేహితురాలైన వేశ్యను కూడా తీసుకుని ఆయనకు వీడ్కోలు చెప్పి దాసుగారు ఇంటికొచ్చేశారు. ఆ తర్వాతెప్పుడో తెలిసింది, ఆయన వ్రాసిన పరీక్షల్లో కేవలం తెలుగు, సంస్కృతం సబ్జెక్టులు మాత్రమే పాసయ్యారు, మిగతావన్నీ ఇంకా అలానే ఉన్నాయి అని. అంతేనండి, ఆ రోజుల్లోనూ భవిష్యత్తులోనూ అంతులేనన్ని సన్మానాలు, సత్కారాలు అందుకున్న ఆదిభట్ల నారాయణదాసుగారి కాలేజీ చదువు ఎఫ్ఏ తప్పడంతో ఆగిపోయింది. ఇంకెప్పుడూ ఆ డిగ్రీ పూర్తి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకా హరికథల్ని, సంగీతాన్ని నమ్ముకున్నారు. అదే జీవితం అనుకున్నారు. దాన్లోనే అంతులేని కీర్తిని, సంపాదనని ఆర్జించారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, విజయనగరంలోనూ విశాఖపట్నంలోనూ ఎఫ్ఏ చదువుకుంటున్న రోజుల్లో కూడా హరికథలతో తీరిక లేకుండా ఉండేవాళ్లు. ఎక్కడికెళ్ళినా సెలబ్రిటీ స్టేటస్సే, ఎవర్నీ లెక్కచేయనితనం కూడా అలాగే ఉండేది. ఆయన ప్రతిభకు మాత్రం జమీందారులు కూడా సలాం చేసేవాళ్లు. ఒకరిద్దరు జమీందారులు దాసుగారికి నెలవారీ జీతంలాగా 10 రూపాయలో 15 రూపాయలో క్రమం తప్పకుండా పారితోషికం పంపిస్తూ ఉండేవాళ్లు. ఇక్కడ్నుంచి దాసుగారి జీవితమంతా సంగీత సాహిత్యమయమే. అందులోని ముఖ్యమైన అంశాలన్నీ ఉపోద్ఘాతంలో చెప్పాను కదా. ఆ రోజునుంచి కొన్ని దశాబ్దాలపాటు దాసుగారి హరికథ ప్రతిధ్వనించని ఊరు ఆంధ్రదేశంలో లేదు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అష్టావధానాలు కూడా అలాగే. చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక వినూత్నత, ఏదో ఒక కొత్తదనం, ఏదో ఒక ప్రయోగం. ఏలూరు, బందరు, గుడివాడ, రాజమండ్రి, నూజివీడు, అమలాపురం ప్రతి కార్యక్రమమూ ఒక అద్భుతమైన ఎపిసోడే. దాసుగారు తన ఆత్మకథలో ఈ విషయాలన్నీ అత్యంత ఆసక్తికరంగా వ్రాసుకున్నారు. సమయాభావం వల్ల వాటన్నింటినీ వివరంగా చెప్పడం లేదు. ఒక్కసారి విజయనగరం నుంచి బయలుదేరారంటే 2-3 నెలలు 10-15 ఊళ్లల్లో పర్యటించేవాళ్లు. తిరిగొచ్చేసరికి 300-400 రూపాయలు ఆదాయం ఉండేది.
ఆయనే చెప్పుకున్నట్లు ఆయన సంపాదనలో 4వ వంతు మాత్రమే ఇంటికి చేరేవి. మిగతా 3వంతులు ఎలా ఖర్చయిపోయేదో ఆయనకే తెలీదు. దాసుగారి ప్రతిభ ఆనోట మైసూరు మహారాజా గారిని చేరింది. 1894లో తన 30 సంవత్సరాల వయసులో మైసూరు మహారాజా గారి ఆహ్వానాన్ని అందుకుని ఆయన సంస్థానానికి వెళ్లారు. దాసుగారి ప్రతిభకు ముగ్ధులై మైసూరు మహారాజా ఆయన్ని కానుకలతో ముంచెత్తారు. తన కొలువుకూటంలో ఉండిపొమ్మను కూడా అడిగారు. నేను దేవుడికి తప్ప మానవ మాత్రులకు సేవ చెయ్యను అని ధైర్యంగా చెప్పారు దాసుగారు. దాసుగారు పాడిన కీర్తనల్ని ఫోనోగ్రాంలో రికార్డు చేశారు మైసూరు మహారాజా. 100 ఏళ్లదాకా ఏమాత్రం చెడిపోవు అని చెప్పారు దాసుగారికి. దురదృష్టవశాత్తు తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో అవన్నీ కాలిపోయాయి. దాసుగారి ప్రదర్శనలతో ఒక్కసారి తృప్తి చెందక దసరా ఉత్సవాల్లో కూడా పాల్గొనడానికి రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించారు మైసూరు మహారాజా. తిరుగు ప్రయాణంలో మద్రాసులో కూడా 5-6 కథాకాలక్షేపాలు చేశారు. ఇవన్నీ హిందూ పత్రికలో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. సరే, నారాయణదాసుగారు దేశమంతా తిరుగుతున్నారు. బిరుదులు, సన్మానాలు, సత్కారాలు, బహుమతులు వస్తున్నాయి. మరి అదే ఊళ్ళో ఉన్న విజయనగరం మహారాజుగారు ఆయన్ని పిలవలేదా? ఆయన ప్రతిభను గుర్తించలేదా అంటే నిజమే. దాసుగారికి దేశమంతా నీరాజనాలర్పించడం మొదలుపెట్టిన 10 ఏళ్లకు గాని విజయనగరం మహారాజు నుంచి ఆయనకు పిలుపు రాలేదు. కారణమేమిటంటేనండి, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా. అట్లా విజయనగరం రాజుగారి కొలువులో ఉన్న కొంతమంది అసూయాపరులు దాసుగారి గురించి రాజుగారికి సవ్యమైన సమాచారం అందించలేదు. ఏదో పాడతాడులేండి, గావుకేకలేస్తాడు, చదువు సంధ్య లేదు, అల్లరిచిల్లరిగా తిరుగుతాడు అని చాడీలు చెప్పారు. అయితే ఆంధ్రా ప్రాంతం దాటి కన్నడ, తమిళ ప్రాంతాల్లో కూడా పేరు రావడంతో ఇంకా దాసుగారి గురించి రాజుగారికి తోటి రాజుల్నుంచే సమాచారం అందింది. అప్పుడు దాసుగారిని కోటకు పిలిపించి ఆయన హరికథా కాలక్షేపం, పాండిత్య ప్రదర్శన ప్రత్యక్షంగా చూసి గౌరవించి ఆదరించడం ప్రారంభించారు విజయనగరం మహారాజుగారు. రాజుగారి కొలువులో ఆస్థాన విద్వాంసులు అంటూ కొంతమంది ఉండేవాళ్లు. వాళ్లల్లో ఒకరిగా దాసుగారిని నియమించి నెలకి 15 రూపాయలు పారితోషికం ఇవ్వాలి అని నిర్ణయించి కబురు చేశారాయనకి. ఈ సమాచారం అందుకున్న దాసుగారు, సరే మంచిదే, కాని నేను స్వేచ్ఛాజీవిని, ఏ రోజు ఏ ఊళ్ళో నా కార్యక్రమం ఉంటుందో నాకే తెలీదు, రాజుగారు పిలిచినప్పుడల్లా రావడానికి కుదరకపోవచ్చు, ఆ విషయం రాజుగారికి చెప్పండి అని చెప్పారు ఏమాత్రం మొహమాటం లేకుండా. జీవితాంతం తన షరతుల్ని తనే విధించుకున్నారు తప్ప ఎవ్వరికీ లొంగలేదు, దేనికి బెదరలేదు. విజయనగరం రాజుగారితో చనువు ఆయనతో కలిసి చీట్లపేక ఆడేంతవరకు వెళ్ళింది. ఇట్లా నారాయణదాసుగారి సంగీత సాహిత్య ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 1902వ సంవత్సరం వచ్చింది. వయసు 38 సంవత్సరాలు. ఇంకా సంతానం లేదు. తల్లి ఒకరోజు చెప్పింది, పిల్లల కోసం ఏదైనా వ్రతం చేస్తే మంచిది, నువ్వు వ్రతం చేయడం అంటే హరికథ వ్రాయడమే, సావిత్రీ చరితం హరికథ వ్రాయి, నీకు సంతానం కలుగుతుంది అని. తల్లి చెప్పినట్లే ఆయన సావిత్రీ చరితం అనే హరికథ వ్రాశారు, చెప్పారు కూడా. 1903లో కూతురు జన్మించింది. ఆమెకు సావిత్రి అని పేరు పెట్టుకున్నారు. దాసుగారి ఏకైక సంతానం ఆ అమ్మాయే. 1904లో కాకినాడలో కొంతమంది కళాపోషకులు సరస్వతీ గానసభ అనే సంస్థను దాసుగారి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సభలు నిర్వహిస్తూ ఉండేవాళ్లు. 1904 నుంచి 1942 దాకా 38 సంవత్సరాల్లో ఒక్క ఏడాది కూడా క్రమం తప్పకుండా ఆ వార్షికోత్సవాలు దాసుగారి హరికథా గానంతోనే మొదలయ్యేవి. ఇది కూడా ఒక రికార్డండి. తరువాతి సంవత్సరం 1905లో దాసుగారి తల్లి కన్నుమూశారు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతూ ఉండే దాసుగారు విపరీతంగా దుఃఖించింది తల్లిపోయినప్పుడే. ఆమె చనిపోయినప్పుడు ఇచ్చిన బంగారంతో ఉంగరం చేయించుకుని జీవితాంతం ధరించారు. తల్లి మరణించిన కొద్ది నెలలు ఏ కార్యక్రమమూ అంగీకరించకుండా విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. కాని ఈసారి ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది.
ఒళ్లంతా నీరు పట్టి ఉబ్బిపోయింది. ఏ మందులు పనిచెయ్యలేదు. ఒక ఆయుర్వేద వైద్యుడు చెప్పాడు, దీనికి మందిస్తాను, తప్పనిసరిగా తగ్గిపోతుంది. అయితే ఒక షరతు, భంగు మానేయాలి, పొరపాటున మళ్ళా భంగు తాగితే ఈ జబ్బు తిరగబెడుతుంది అని. ఆ రోజునుంచే ఆ వ్యసనం నుంచి బయటపడతాను అని శపథం చేసి ఆచరించారు, సాధించారు. ఆ సందర్భంలోనే సూర్యనారాయణ శతకం వ్రాశారు. నెల రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. హరికథాగానాలు, సంగీత సభలు, ఇంకొక వైపు గ్రంథరచన, అష్టావధానాలు ఎక్కడా కుంటుపడకుండా సాగుతూనే ఉన్నాయి. దాసుగారికి అదే ప్రధాన ఆదాయం కూడా. ఆయనతో పాటు అన్నయ్య పేరన్న కూడా వాద్య సహకారం అందిస్తూ తమ్ముడితో పాటే వెళ్తుండేవాడు. వాళ్లకొచ్చిన ఆదాయంలో 2 వంతులు దాసుగారు, 1 వంతు అన్నయ్య పేరన్న తీసుకునేవాళ్లు. అప్పటికే విజయనగరంలో కానుకుర్తి వారి వీధిలో ఒక ఇల్లు వేలానికొస్తే 700 రూపాయలిచ్చి కొనుక్కున్నారు దాసుగారు. పెద్ద ఇల్లు. దాంట్లోనే దాసుగారితో పాటుగా ఇంకొక 2 అన్నయ్యలు కూడా నివసించేవాళ్లు, వాళ్ల కుటుంబాలతో సహా. 1913లో తన 50 సంవత్సరాల వయసులో దాసుగారి ప్రతిభ దక్షిణ భారతదేశం సరిహద్దులు దాటి ఉత్తర భారతదేశం కూడా చేరింది. ఆ సంవత్సరం ఆయన కాశీయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కలకత్తాలో ఆగారు. వెళ్లిన ప్రతిచోట అక్కడున్న తెలుగువాళ్లు దాసుగారికి ఘనస్వాగతం ఇచ్చేవాళ్లు. కలకత్తా పర్యటనలోనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో శ్రీకృష్ణ జననం సంస్కృత హరికథాగానం చేశారు. ఆయన కథ హిందీలో చెప్పిన వ్యాఖ్యానం విని రవీంద్రనాథ్ ఠాగూర్ దాసుగారిని మీరు మానవ రూపంలో ఉన్న గంధర్వులు అని ప్రశంసించారట. కలకత్తా నుంచి రాగానే చల్లపల్లి జమీందారుగారు నుంచి ఆహ్వానం అందింది. షరా మామూలే అన్నట్లు ఆ జమీందారుగారు దాసుగారి గానకళా ప్రావీణ్యానికి ముగ్ధులై బంగారంతో చేసిన గండపెండేరాన్ని స్వయంగా దాసుగారికి తొడిగి సత్కరించారు. ఇన్ని సంతోషకర ఘట్టాలు జరిగిన మరుసటి సంవత్సరమే 1915లో ఆయన 51 సంవత్సరాల వయసులో భార్య లక్ష్మీనరసమ్మ చనిపోయారు. ఆ వియోగ విషాద సమయంలోనే యథార్థ రామాయణం అనే మహాగేయ ప్రబంధాన్ని రచించారు నారాయణదాసుగారు. దాసుగారి జీవితంలో అన్నీ ప్రత్యేకతలే అన్నట్లు అప్పటిదాకా ఏ ఉద్యోగమూ చెయ్యని దాసుగారికి 55వ ఏట అందరూ ఉద్యోగం మానేసే సమయంలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. విజయనగరం సంస్థానాధీశులు విజయరామ గాన కళాశాలను స్థాపించి దానికి ప్రిన్సిపాల్గా ఉండమని దాసుగారిని అభ్యర్థించారు. దాసుగారు మళ్లీ అదే షరతు పెట్టారు, నా స్వతంత్ర ప్రవృత్తికి ఆటంకం రానంతకాలం ఆ పదవిలో ఉంటాను అని. అయితే ఆ పదవిలో 20 సంవత్సరాల పాటు కొనసాగగలిగారు. అంటే తన 75 సంవత్సరాల వయసు వచ్చేదాకా. ఆంధ్రదేశ భూషణ, సంగీత సాహిత్య సార్వభౌమ, ఆటపాటల మేటి, హరికథా పితామహ ఇలాంటి బిరుదులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రతి సంవత్సరమూ ఆయన చేసిన హరికథల జాబితా వ్రాస్తే కొన్ని 100లు లెక్కకొస్తాయండి. ప్రతి ప్రదర్శనలోనూ ఒక కొత్త ప్రయోగం చెయ్యడమనే సంప్రదాయాన్ని చివరిదాకా కొనసాగించారు దాసుగారు. కొంతమంది ఆయన మీద అభిమానంతో అంటుండేవాళ్లట ఆయన్ని ఆంధ్రామేసం అని. మరి ఇంత ఉద్ధృతంగా కొనసాగిన దాసుగారి హరికథా గాన ప్రస్థానంలో శిష్యులు ఎవరూ చేరలేదా, వాళ్లు భాగస్వామ్యులు కాలేదా అంటే అయ్యారండి. ఆయన దగ్గర శుశ్రూష చేసి ఆయన నుంచి ప్రత్యక్షంగా ఈ కళను అభ్యసించి కొన్నాళ్లపాటు ఆయనకు సహకార గాయకులుగా కూడా కొనసాగిన వాళ్లల్లో కొంతమంది వాజపేయాజుల సుబ్బయ్యదాసు, నేతి లక్ష్మీనారాయణ భాగవతులు, నేమాని వరహాలదాసు, వడ్లమాని నరసింహదాసు మొదలైనవాళ్లు. నారాయణదాసుగారి అపూర్వ నృత్య కళా కౌశలం పట్టుబడిన వాళ్లల్లో ప్రముఖులు నేతి లక్ష్మీనారాయణ భాగవతులు. దాసుగారు వ్రాసిన యథార్థ రామాయణాన్ని సుబ్బయ్యగారికి, నేతివారికి కూలంకషంగా నేర్పించి వాళ్ళిద్దరికీ కలిపి రామాయణం సోదరులు అని నామకరణం చేశారు నారాయణదాసుగారు. ఈ సందర్భంలో ఇంకొక ఉదంతం చెప్తాను. ఇది 1933 ప్రాంతాల్లో జరిగింది. కొంతమంది హరికథా కళాకారులు దాసుగారి వద్ద
శిష్యరికం చెయ్యకుండానే ఆయన శిష్యులము అని ప్రకటించుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి వాళ్ల కథల్లో ఏదైనా లోపం ఉంటే అది గురువుగారికి కూడా చెడ్డపేరు కదా. అందుకని దాసుగారు అలాంటి వాళ్లకి కోర్టు నోటీసులు పంపించే ప్రయత్నాలు కూడా చేశారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. 1933 నవంబర్ 9న తునిలో హరికథ చెప్పినప్పుడు శిష్యుడు నేతి లక్ష్మీనారాయణ గారు కూడా సహకార గానానికి వెళ్లారు. ఈ డమ్మీ శిష్యుల వ్యవహారం తెలుసుకున్న దాసుగారు 1933 నవంబర్ 11న నేతి లక్ష్మీనారాయణ గారికి సాధికారికమైన అనుమతి పత్రం స్వహస్తాలతో వ్రాసిచ్చారు. ఏమనంటే, నేతి లక్ష్మీనారాయణ భాగవతునకు ఆదిభట్ల నారాయణదాసు వ్రాసి ఇచ్చిన అనుమతి. నీవు నా యొద్ద శుశ్రూష చేసి నేర్చుకున్నావు కనుక నా రచించిన యక్షగానములు హరికథలుగా నీవు సభలలో నృత్యగీత వాద్యసహితముగా ఇచటి నుండియూ విన్పించవచ్చును. ఆదిభట్ల నారాయణదాసు వ్రాలు 11/11/33 తుని. ఈ సర్టిఫికెట్ ప్రతిని నేతి లక్ష్మీనారాయణ గారి మనవడు యనమండ్ర వెంకటకృష్ణయ్య గారు మన కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పంపించారు. తరువాతి సంవత్సరాల్లో నేతి లక్ష్మీనారాయణ గారు కూడా హరికథాకేసరిగా అద్భుతమైన ప్రశంసలందుకున్నారు. విజయవాడలో శ్రీ నారాయణదాస హరికథా గానకళా పరిషత్తుని ప్రారంభించారు. ఆయన శిష్యులు, ఆ శిష్యుల శిష్యులు ఇప్పటికూడా ఆ సంస్థ ద్వారా నారాయణదాసుగారి జయంతి, వర్ధంతి ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయం. మళ్లీ మనం దాసుగారి జీవన ప్రస్థానం విషయానికొస్తే 1938లో రామేశ్వరం యాత్ర చేయడంతో భారతదేశం ఆ చివర నుంచి ఈ చివర వరకు పర్యటించినట్లయింది. దాసుగారి పరిచయాల, అభిమానుల సంఖ్య అసంఖ్యాకం. దేశంలో ఏ మూలకెళ్లినా ఆయనకు ఆతిథ్యమివ్వడానికి ఎంతోమంది సదా సిద్ధంగా ఉండేవాళ్లు. దాసుగారి కుటుంబం విషయానికొస్తే కూతురు సావిత్రిగారికి ఉపాధ్యాయుల అప్పల నరసయ్య గారితో వివాహం చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నారు. అల్లుడిగారికి కోటలో ఒక ఉద్యోగం కూడా వేయించారు. ఈ దంపతులకు శ్యామల అనే అమ్మాయి, సూర్యనారాయణ అనే కొడుకు సంతానం. అంటే దాసుగారి మనవరాలు, మనవడు అన్నమాట. దాసుగారికి 80 సంవత్సరాల వయసులో శిష్యులు కొంతమంది సహస్రచంద్ర దర్శనం ఉత్సవం చేస్తామని ముందుకొచ్చారు. దానికి ఆయన, నేను హరికథలు చేయడం ప్రారంభించి 60 సంవత్సరాలైంది, నా పుట్టినరోజు కంటే నా హరికథకు షష్ఠిపూర్తి చెయ్యండి అన్నారట. గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆ ఉత్సవానికి శిష్యులందరూ ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే వైభోగంగా జీవించిన ఆదిభట్ల నారాయణదాసుగారు ఆయన జీవిత రంగం నుంచి నిష్క్రమించిన రోజు 1945 జనవరి 2. ఈ సంఘటనకు కూడా ఒక కథనం ప్రచారంలో ఉందండి. ఇందులోని నిజానిజాలు విశ్వాసానికి సంబంధించినవి మాత్రమే. ఆ ఉదంతం ఏమిటంటే, 1944 చివర్లో దాసుగారి మనవడు 20 సంవత్సరాల సూర్యనారాయణకు మశూచి వ్యాధి సోకింది. నెల రోజులు విపరీతంగా బాధపడ్డాడు. తల్లి అంటే దాసుగారి కూతురు సావిత్రి కొడుకు బాధను చూడలేక కన్నీరు మున్నీరయ్యారు. వీళ్ళిద్దరినీ గమనించిన దాసుగారన్నారట, బాబూ, ఈ మశూచి వ్యాధి నీకు బదులు నాకొస్తే బావుండేది, ఇప్పుడైనా నిన్ను వదిలేసి నాకొస్తుందేమోలే, అప్పుడు నీకు తగ్గుతుంది అన్నారట. అలా ఆయన అన్న 3 రోజులకు మనవడికి మశూచి తగ్గిపోయింది. ఆ రోజే దాసుగారికి జ్వరం మొదలయ్యింది. ఎవ్వరికీ కబురు చెయ్యొద్దు, నేను కోరుకుంటేనే మృత్యువు వచ్చింది, నువ్వు ఏడవద్దు అన్నారట కూతురితోటి. ఆ రోజు రాత్రే భగవన్నామస్మరణ చేస్తూ మరో లోకానికి తరలి వెళ్ళిపోయారు నారాయణదాసుగారు. దాసుగారి నిష్క్రమణతో హరికథాగానకళలో ఒక అధ్యాయం ముగిసిందేమో కాని ఆ కళా వైభవం దశాబ్దాలు కొనసాగింది. ఆధునిక జీవన రీతుల్లో ఆ కళ కాస్త మసకబారినప్పటికీ నారాయణదాసుగారి జీవన ప్రయాణం మాత్రం అత్యంత స్ఫూర్తిదాయకంగా తరతరాలకు చేరుతోంది. ఆయన వారసులు, శిష్యులు కూడా ఆయన స్మారకార్థం ప్రతి సంవత్సరం హరికథాగానాలు కొనసాగించడం అభినందనీయం. ఇవండి శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి గురించి మనకున్న సమయంలో నేను అందించగలిగినన్ని విశేషాలు.
దాసుగారి గురించి లభ్యమవుతున్న సమాచారం విపులంగా చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుందండి. ఆసక్తిగల శ్రోతలు వారి గురించిన పుస్తకాలను archive.org నుంచి పొందవచ్చు. ఈ కార్యక్రమాన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు వ్రాసిన నారాయణదాసుగారి గురించిన పద్యంతో ముగిస్తాను. ఎవరీ ముగ్ధ మనోజ్ఞ దర్శనుడెవండీ శారదామూర్తి, ఈ నవశృంగార రసావతారుడెవరన్నా, శ్రీమదజ్జాడయే యవునా, ఆ దరిహాసమా నడకతీర ఆ ఠీవి ఆ దర్పమా కవితాదీప్తి అనన్యసాధ్యములురా కైమోడ్పులందింపరా. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.